మీరు చెప్పే ప్రకారము మీరు గమనించింది చెప్తున్నారు. ప్రజల్లో వాళ్ళు ఎటువంటి స్పందనని ఆయన వైపు చూపిస్తున్నారు అనేది మీరు గమనించింది చెప్తున్నారు. అది ఒక ఎత్తు. సరే ఆ అభిమానాన్ని ఆయన నిజంగా సంపాదించుకున్నారు అనేది ఎలాగో ఎలక్షన్ తర్వాత తెలిసిపోతుంది మనకి. నేను అడిగేది ఏంటంటే ఈ యాత్ర ఏదైతే ఉందో దీనికి ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది కదా. సో ఆ ఉద్దేశాలు ఏంటి సార్? ఆ ఉద్దేశాలు ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారు 2014లో పోటీ చేశారు. అప్పుడు అధికారంలో లేరు. ఏదో కొద్ది ఓట్లతో కొన్ని సీట్లతో అధికారంలోకి రాలేక చంద్రబాబు నాయుడు గారు సీనియర్ అని చెప్పని ఆయన చెప్పినటువంటి అబద్ధాలు ఏదైతే ఉన్నాయో ఒక 600 హామీలు ఇన్ని పేజీలు ఒక బుక్లెట్ రాసి మేనిఫెస్టో పెట్టి ఆయన అధికారంలోకి వచ్చాడు. కానీ ఆయన 5 సంవత్సరాల అధికారంలో ఉండి చెప్పిన హామీలు కనీసం 5% కూడా నెరవేర్చలేదు. మీరు కావాలంటే ఈ మేనిఫెస్టో ఏదైతే టీడీపీ మేనిఫెస్టో ఉందో అది తీసుకోండి, అందులో ఎన్ని నెరవేర్చాడో కూడా మీరు చూడండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో ఆయన నవరత్నాలు అనేటువంటి నవరత్నాల పేరిట మేనిఫెస్టో సింపుల్గా ఒక 4 పేజీలతో మేనిఫెస్టోని విడుదల చేసి ఆ నవరత్నాల్లో చెప్పినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో దాదాపు 95% అమలు చేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పినాటివే కాదు, చెప్పినాటివి కూడా ఇంకా కూడా చేశాడు. ఎవరైనా చెప్పినాటివి చేయరు అంటే 5% చంద్రబాబు నాయుడు చేస్తే 95% వదిలేశాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 95% పైగా ఈరోజు హామీలు అమలు చేసి నేను మీకు మంచి చేశాను అనిపిస్తే, నా వల్ల మీకు మేలు జరిగిందనిపిస్తే, నేను వస్తే మీకు మేలు జరుగుతుందని చెప్పి అనిపిస్తే నాకు ఓటేయండి అని చెప్పి అడిగినటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. గడప గడపకి అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి ఎమ్మెల్యేలను ఇంటింటికి పంపించి మీకు మా పథకాలు అందాయా లేదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, అందాయా లేదా అని చెప్పినటువంటి ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళగలిగినటువంటి దమ్ము ధైర్యం ఉంది.